పవర్ పోయింది. అపోజిషన్లోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఆ తర్వాత ఎన్నో ఆరోపణలు, మరెన్నో ఎలిగేషన్స్. అయినా సార్ మాత్రం సైలెన్స్ గానే ఉంటూ వస్తున్నారు. కవిత లిక్కర్ కేసుపై ఇమీడియట్ గా రియాక్ట్ కాలేదు. కేటీఆర్ ఈ కార్ రేస్ కేసు విచారణ ఎదుర్కొంటున్నా అస్సలు స్పందించలేదు. తనకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినా మాట్లాడలేదు. ఇప్పుడు కూతురు రాసిన లేఖతో గాయగత్తరలేస్తున్నా నో రియాక్షన్ అంటున్నారు గులాబీ బాస్. మౌనమే అన్నింటికీ సమాధానం అనుకుంటున్నారా? సార్ సైలెన్స్ వెనుక స్ట్రాటజీ ఉందా? కవిత లెటర్ ఇష్యూతో బీఆర్ఎస్ లో దుమారం. బీఆర్ఎస్ లో అంత జరుగుతున్న నోరు మెదపని కేసీఆర్. విషయమేదైనా మౌనమే ఎజెండాగా పెట్టుకున్న గులాబీ బాస్. కవిత విషయంలో కేసీఆర్ మౌనం వ్యూహాత్మకమా? బీఆర్ఎస్ కేసీఆర్ సారథ్యంలో నడుస్తున్న ఆ పార్టీ అధికారంలో ఉన్నా, అపోజిషన్లో ఉన్నా 25 ఏళ్లుగా లైమ్ లైట్ లో ఉంటూ వస్తోంది. 14 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల అధికారమంతా బీఆర్ఎస్ కేసీఆర్ చుట్టే తిరిగింది. ఇప్పుడు ఏడాదిన్నరగా అసలు సిసలు అపోజిషన్ రోల్లో ఉన్న బీఆర్ఎస్ సెంట్రిక్ గానే రాష్ట్రంలో రాజకీయ రచ్చ నడుస్తోంది. కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ కాస్త క్లిష్టమైన పరిస్థితులను ఫేస్ చేస్తోంది. అధికార పక్షం నుంచి కేసులు, ఆరోపణల బెడద ఓవైపు ఉంటే పార్టీలో ఇంటర్నల్ రచ్చ కాకరేపుతోంది. అయితే ఏం జరిగినా, ఎంత పెద్ద రచ్చ జరుగుతున్నా రెస్పాండ్ కాకపోవడం మాత్రం చర్చకు దారితీస్తోంది. కవిత లెటర్ రాశారు. ఆ లేఖ బయటకొచ్చింది. ఆ తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ కోవట్టులు, దయ్యాలన్న ప్రస్తావన తెచ్చారు. అంతటితో ఆగకుండా మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ నాతో పెట్టుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. పైగా బీజేపీలో బీఆర్ఎస్ విలీన కుట్ర అన్నారు. అయినా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం స్పందించడం లేదు. ఇది ఒక్కటే కాదు, చాలా విషయాల్లో కేసీఆర్ మౌనంగానే ఉంటూ వస్తున్నారు. ఏ విషయంలోనూ ఆయన పెద్దగా రెస్పాండ్ కావడం లేదు. పార్టీలో ఇంత హడావుడి నడుస్తున్నా ఆయన ఎందుకు రియాక్ట్ కావడం లేదో ఆ పార్టీ నేతలకు అస్సలు అంతు చిక్కడం లేదట. కూతురు కవిత లిక్కర్ కేసులో విచారణ ఎదుర్కోవడం, తీహార్ జైలుకు వెళ్లి రావడం జరిగినా కేసీఆర్ పెద్దగా స్పందించలేదు. కేటీఆర్ ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ, ఈడీ విచారణను ఫేస్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆయనకు ఏసీబీ నుంచి పిలుపొచ్చింది. అయినా ఈ కార్ రేస్ కేసుపై కేసీఆర్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇక కాళేశ్వరం కమిషన్ ఏకంగా కేసీఆర్కే నోటీసులు జారీ చేసింది. జూన్ 5న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులో పేర్కొంది. ఎప్పట్లాగే కాళేశ్వరం కమిషన్ నోటీసులు, విచారణపై కూడా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు కేసీఆర్. మొన్న మధ్య వరంగల్లో నిర్వహించిన పార్టీ సిల్వర్ జూబ్లీ సభలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ మళ్లీ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఏడాదిన్నర కాలంగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మౌనంగానే ఉంటున్నారు. సాధారణంగా అధికారంలో ఉన్నప్పటికంటే అపోజిషన్లో ఉన్నప్పుడే స్ట్రాంగ్ వాయిస్ వినిపిస్తుంటారు లీడర్లు. పైగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత, లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే రెగ్యులర్ ప్రెస్ మీట్లు, అధికారాన్ని కార్నర్ చేయడం వంటివి ఉంటాయి. అలాంటిది ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి మౌనంగానే ఉంటూ అంతా నడిపించుకుంటూ వస్తున్నారు కేసీఆర్. అయితే ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం ఉందంటున్నారు పార్టీ నేతలు. కవిత లెటర్, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ ఆమె చేసిన ఆరోపణలు, ఆ తరువాత జరిగిన పరిణామాలు అన్నింటిపై కేసీఆర్ మాట్లాడితేనే అన్నింటికీ తెరపడుతుందన్న అభిప్రాయం గులాబీ లీడర్ల నుంచి వినిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ విమర్శలకు చెక్ పెట్టాలంటే కేసీఆర్ నోరు తెరవాల్సిందే అంటున్నారు నేతలు. ఇదే సమయంలో కేసీఆర్ మౌనం కూడా ఓ వ్యూహమే అన్నది మరికొందరు నేతల వాదన. మరోవైపు కేసీఆర్ సైలెన్స్ గా ఉండటం బీఆర్ఎస్ కు లాభమా నష్టమా అనే దానిపై పార్టీలో ఒక్కొక్కరు ఒక్కో ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారట. కుటుంబంలో విభేదాలంటూ హడావుడి నడుస్తున్న టైంలో కేసీఆర్ మౌనంగా ఉండటం రాజకీయంగా పార్టీకి అంత మంచిది కాదంటున్నారు మరికొందరు లీడర్లు. అందుకే ఇక ఆలస్యం చేయకుండా బాస్ స్పందించి అవసరమైతే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, లేదంటే ఈ వ్యవహారాన్ని తాడోపేడో తేల్చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేదంటే అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీకి ఈ వ్యవహారం అస్త్రంగా మారుతుందని, అది బీఆర్ఎస్ కు నష్టం చేస్తుందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.